యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులకు బేసిక్ డీఏ, హెచ్ఆర్ఏ 3% ఇంక్రిమెంట్‌తో కూడిన స్కేల్‌ను అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వివిధ దశల్లో విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ ప్రభుత్వానికి మా పట్ల ఎలాంటి సానుకూలత చూపడం లేదు అని కాంట్రాక్ట్ అధ్యాపకులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద కాంట్రాక్ట్ అధ్యాపకులు ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో వారు మాట్లాడుతూ, గత ప్రభుత్వం కాంట్రాక్ట్ టీచర్స్ అందరినీ రెగ్యులైజేషన్ చేసి యూనివర్సిటీలో పనిచేసి అధ్యాపకులను మాత్రం రెగ్యులర్ చేయకుండా మోసం చేసిందన్నారు. కానీ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మా అధ్యాపకులను రెగ్యులరైజేషన్ చేస్తాము అని అసెంబ్లీలో ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు రెగ్యులరైజ్ చేయకపోవడం చాలా బాధాకరం. డిసెంబర్లో హయ్యర్ ఎడ్యుకేషన్ వద్ద ధర్నా నిర్వహించినప్పుడు చైర్మన్ సీఎంతో మాట్లాడి రెగ్యులరైజేషన్ ఇప్పిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి అన్ని యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులకు రెగ్యులరైజ్ చేయాలని కోరారు. కాంట్రాక్ట్ టీచర్లకి బేసిక్ డిఏ, హెచ్ఆర్ఏ ప్లస్ 3% ఇంక్రిమెంట్ తో కూడినటువంటి స్కేల్ ని అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గత సంవత్సర కాలంగా వివిధ దశలుగా మేము విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ ప్రభుత్వం ఇప్పటి వరకు మా పట్ల ఎలాంటి సానుకూలత లేదు. పోయిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్ట్ టీచర్లందరినీ రెగ్యులరైజ్ చేసి యూనివర్సిటీలను మాత్రమే నిర్లక్ష్యంలో భాగంగా మా యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్లను రెగ్యులరైజ్ చేయకుండా వదిలేసిపోయింది. ఆ సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాకు అసెంబ్లీలో కూడా వాగ్దానం చేసింది, కాంట్రాక్ట్ టీచర్ల యూనివర్సిటీలని రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సరం అయినప్పటికీ కూడా ఇప్పటి కూడా మాకు ఎలాంటి సానుకూలంగా ముందుకు రాకపోవడం అనేది మేము ఇప్పుడు చాలా బాధాకరంగా భావిస్తున్నాము. ఈ డిసెంబర్ 30వ తారీఖు రోజు హైయర్ ఎడ్యుకేషన్ లో మేము ధర్నా కార్యక్రమం చేసినాము. ఆ ప్రోగ్రామ్ లో మాకు హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ గారు సీఎం గారితో మాట్లాడి ఇమీడియట్ గా సమస్యను పరిష్కరిస్తారని మాకు వాగ్దానం చేసిండు. ఆ వాగ్దానం నిలబెట్టుకోవాలని చెప్పేసి మేము సీఎం గారితో తక్షణమే సమస్య పరిష్కరించి మాకు త్వరగా మా భవిష్యత్తు బంగారు బాటగా మార్చే విధంగా హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ గారు ముందుకు రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం.